ఏ హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు జిమ్కి అయితే వెళ్ళి వచ్చాం. బట్ చాలా రోజులు అయింది కదా వీడియోలు తీసి. ఇంటికి వెళ్ళాను. మొత్తం తెలుసు కదా ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో మనకి. ఇంటికి వెళ్ళిన దెబ్బకి మొత్తం అన్నీ మర్చిపోయాం. అన్నీ దుక్కి తినేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఈరోజు. సో లెట్ మీ షో యూ దట్ వన్. ఇంకెవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వాట్ వాజ్ దట్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని ఒక లైక్ అయితే వేసుకోండి మామ. చూపిస్తాను. ఫస్ట్గా గుడ్లు అయితే ఉడకబెట్టుకుని ఇలా ఒలుచుకోవాలన్నమాట. సో చూడండి, మేమైతే 3, 6, 8 గుడ్లు అయితే తీసుకున్నాం. సో తర్వాత ఇండక్షన్ స్టవ్ బ్రో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ ఒకేసారి వేసేయాలి. గట్టి సౌండ్ వచ్చా. ఓకే, సూర్య చఫ్ ది చఫ్. ఓకే, వాడైతారో. ఈరోజు చేసుకోే కూర ఏంటంటే ఎగ్స్ విత్ ములక్కాడ. ములక్కాడ ఏ చఫ్ అనమాట. ఇంట్లో కన్నా ఏం నాకు తెలియదు. నేను రైస్ అయిపోతుంది, కర్రీ అయిపోతుంది, ఒక అరగంటలో అన్నీ అయిపోతాయి. ఇంట్లో అంత లేట్ ఎందుకు వస్తే అర్థం ఉంది. అంటే మనకి ఈ రోజే పని బట్టలు. అయినా ఇంట్లో అయితే ఫ్యామిలీ అందరూ ఉండాలి కదమ్మా. ఒక 5-6 దాని మీద క్యాప్ పెట్టు. అది అంతే ఉంటారు. 5 8 గుడ్లు ఎవడో తింటారు మంచిగా. 4 గుడ్లు మనమే తింటున్నాం. అయింది మా ఇంట్లో 2కి మించి ఎక్కువ అమ్మ. మా ఇంట్లో గుడ్డు వేస్తుంది మా అమ్మ. అరగదని ఇలాగా 2 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. దిస్ ఈజ్ సూర్య బ్రో. ఎన్నిసార్లు చెప్తాను, చాలా నేర్చుకోవాలి ఇంకా మనం. చేతి ములక్కలు బాగున్నాయి అన్న. ఎగ్స్ నైస్. ఇలా కొంచెం కారం, ఉప్పు అన్నీ సరిపడాగా వేసుకోవాలి. ఇవన్నీ అయితే తుప్పు చేస్తాడు తెలుసా. ముందుగా చిటికుడు పసుపు వేసుకోవాలి. అలా తిప్పుకున్నాక మూత పెట్టుకొని తర్వాత నీళ్ళు వేసి గుడ్లు వేసి మగ్గనిచ్చాడు. అంతే కదా. అయిపోయింది కూడా. గుడ్లు వేసుకుంటే ఆయిల్ వేసుకుంటే ఇష్టం ఉండదు. మంచి మళ్ళంగా ఏంటి అసలైన ఎఫెక్ట్ వంట అంతట్లో ఇదే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాబు నాకు దగ్గు వచ్చేస్తుందండి. ఓకే, సూపర్. అలా వదిలేస్తే ములక్కాయ పులుసు. ఈ ఎగ్ చేస్తే ములక్కాయ ఎగ్లు అంతే. చింతపండు పులుసు చేసుకుంటే ములక్కాయ పులుసు. ఓకే, ఇది కాసేపు ఉన్న గుడ్లు వేయాలా? కూర్చో ఉన్నదాన్ని గుడ్లు. ఘాట్లో పెట్టుకో. ఓకే, మళ్ళీ తీసేద్దాం. గుడ్లు వేసుకోవాలి అలాగా. వీడియో మిస్ అయిపోయింది. గుడ్లు వేసే వీడియో అలా వేసుకుని తిప్పుకొని ఒక 20 minutes బస్.
స్వీట్ తింటున్నాను కదా అప్పుడప్పుడు. ఏం స్వీట్? ఇంకా అవ్వలు తినేస్తున్నాం. ఇక్కడ ఉంటే అంత డైట్ చేసినా వేస్టే. ఏ ఎంత చేసినా వదిలేస్తాను. ఇంటి దగ్గర ఎలా పెట్టాలో చూసుకున్నాను. అంతే ప్రాసెస్ అయితే అంతే కూరది. ఇంకా తిన్నప్పుడు తీసి రివ్యూ ఇద్దాం. అంతే ప్రాసెస్ అయితే జస్ట్ ఇంకా అలా 20 minutes మగ్గినవడమే. ఓకే, ఇంకా మనం టేస్ట్ చేయవలసిన సమయం అయితే వచ్చింది అనమాట. సో ఈరోజు చాలా ఐటమ్స్, అంటే 2 items, ఒక చికెన్ ఒకే ఉంది. సో యాజ్ యూజువల్గా ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, ఎగ్ కర్రీ విత్ ములక్కాయ అండ్ కమింగ్ టు దిస్ పప్పు టమాటా రైస్, చికెన్ పికిల్, యా ఇవి ఉన్నాయి. ఒక్కొక్కటి వేసుకుని ఎలా ఉందో చెప్తా. యాక్చువల్లీ బాగుంటుంది ఎప్పుడు ఇదే రెసిపీ కాబట్టి మాది. ఫస్ట్ టైం వీడియోలో పెడుతున్నాయి కాబట్టి ఎక్స్ట్రా చేస్తున్నాను అంతే. ఎప్పుడు ఇదే, అంటే మ్యాక్సిమం ఇవి వండుకుంటాం కదా. సో బాగుంటుంది. రైస్ పెట్టుకున్నాం, దాంతోపాటు కొంచెం పప్పు, అలాగే చికెన్ విత్ చికెన్ అంటున్నాను, చికెన్ వచ్చేస్తుంది మనకి. ములక్కాయ విత్ ఎగ్ కర్రీ ఫస్ట్. ములక్కాడ గ్రేవీ వేసుకుందాం ఫస్ట్. ఓకే, ఇంకే ఓకే. ఓకే, ఇది కలుపుతున్నాం. కలిపాం. కొంచెం గుడ్డు కూడా తీసుకొని తెలుసుగా కలిపేసుకున్నాం. సూపర్, చాలా చాలా బాగా వచ్చింది, అదిరిపోయింది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ములక్కాడ గుడ్లు ఇలాగే. రెసిపీ అంత క్లారిటీగా ఏం చెప్పలేదు, బట్ ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోలకి క్లారిటీగా చెప్తాను. అదిరిపోయింది. టమాటా పప్పు కూడా ట్రై చేద్దాం. బాగుంది. ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే అదిరిపోద్ది. కానీ అదిరిపోయింది, సూపర్. ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.